జనవరి 2026 11, 12, 13వ తేదీలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట నందు గండికోట ఉత్సవాల నిర్వహణ మరియు సాస్కీ పర్యాటక అభివృద్ధి పనులపై పరిశీలించి ఉత్సవాలకు సంబంధించి సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, పార్కింగ్, ఇతర సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. గండికోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తయారుచేసిన కార్యాచరణ ప్రణాళిక మేరకు చేయవలసిన ఏర్పాటు పై దిశానిర్దేశం చేశారు. గండికోట ఉత్సవాలను జిల్లా పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశం నలుదిక్కులా చాటేలా, దేశం నలుమూలలా విస్తరింపజేసేలా కొన్ని ప్రధానమైన పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతోందన్నారు. ఉత్సవాలకు మునుపే పూర్తి కావాల్సిన పలు ముఖ్యమైన పనులను పరపర తట ప్రాంతాన్ని సాస్కీ పథకం ద్వారా రూ.79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్లు, ఇతర ఆకర్షణీయమైన నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు. పర్యాటకులకు సంతృప్తికరమైన అనుభూతిని అందించేందుకు 10,000 SFT విస్తీర్ణంలో టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ను, 4,000 SFT విస్తీర్ణంలో 2 అమ్యూనిటీస్, ఇన్ఫర్మేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అలాగే ఒక టెంట్ సిటీ, 1.5 కిలోమీటరు మేర గండికోట ఫోర్టు నుండి విజిటర్స్ సెంటర్ వరకు వాకింగ్ ట్రేల్ ను నిర్మించడం జరుగుతోందన్నారు. ఈ మార్గం మొత్తం కూడా వెహికల్ ఫ్రీ జోన్ గా కేటాయించి ఈ మార్గానికి ఇరువైపులా పర్యాటకులు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందేలా పలు ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గండికోట కొట్టాలపల్లె నుండి గండికోట రిజర్వాయర్, డ్యాం అందాలను వీక్షించడంతో పాటు ఆ మార్గాన్ని కలిపే అనుకూలతలను, గండికోట గార్జ్ వ్యూ పాయింట్ ను పరిశీలించారు. మైలవరం జలాశయం పరిశీలన. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ మైలవరం జలాశయాన్ని నీటి నిలువ సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, జమ్మలమడుగు ఆర్డీఓ సాయి శ్రీ, డిఆర్డీఏ, గ్వామా, మెప్మా పీడీ ఆదిశేషారెడ్డి, రాజ్యలక్షి, కిరణ్ కుమార్, R&B ఎస్సీ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.